పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. ఈరోజు లూకా సువార్త 21వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినట్లయితే, భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు గతించిపోవు అని ఈ వాక్యం ద్వారా ఈరోజు మనందరం కూడా కొన్ని సూచనలు చూసి దేవుని రాజ్యం వస్తుందని, దేవుని రాకడ వస్తుందని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. దేవుని వాక్కులు, దేవుని మాటలు చిరకాలం అలాగనే ఉంటాయి. వాతావరణం మారినా, పరిస్థితులు మారినా, కాలాలు మారినా, ఏది మారినా కూడా వాక్యం మారదు. దేవుని మాటలు మారవు. ఎందుకంటే మన దేవుడు నిజమైన సత్యస్వరూపి కాబట్టి ఆ సత్యములో మనం జీవించాలి, ఆ సత్యంలో నడవాలి, ఆ సత్యంలో మనము అడుగు పెట్టాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని గుర్తులు చూసి అయినా సరే మన జీవితాలను మార్చుకొని మనందరం కూడా నిత్యజీవంలోకి పొందాలని ప్రార్థించుకుందాం. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మిమ్మును, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దేవుడు హేరాళంగా దీవించాలని, ఆశీర్వదించాలని ప్రార్థించుకుందాం. ఆమేన్.